ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో సమావేశమవుతారు డిప్యూటీ సీఎం పవన్. అయితే ఈ భేటీలో ఏ అంశాలపై చర్చిస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 3న ఉండవల్లి నివాసంలో చంద్రబాబు పవన్ల భేటీ జరిగింది. 15 రోజులు గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి ఇరువురు భేటీ అవుతుండటం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠకు తెరలేపింది. ఏపీలోనూ తాజా రాజకీయ పరిణామాలతో పాటు నామినేటెడ్ పదవులు, ఇతర అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పదవీకాలం ముగిసింది. అతి తొందరలోనే పంచాయతీలకు పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఇరువురి భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీకి క్యాడర్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీనిపై కూడా సీరియస్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సు, కేబినెట్ మీటింగ్ కు డిప్యూటీ సీఎం పవన్ హాజరు కాని నేపథ్యంలో ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వస్తాయని అంతా భావిస్తున్నారు. ఇకపోతే తెలంగాణలోని మోయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కేసు ఏపీకి సైతం చుట్టుకుంది. ఈ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ ఇష్యూపై చంద్రబాబు, పవన్ మధ్య సీరియస్ డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో టీడీపీ అధినాయకత్వం పుట్టా మహేష్ పై గుర్రుగా ఉంది. అంతేకాదు ఈ అంశంలో వివరణ ఇవ్వాలని మహేష్ కు నోటీసులు కూడా జారీ అయినట్లు సమాచారం. ఇదే విషయంపై వైసీపీ అప్పుడే రాజకీయ రచ్చ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి భేటీలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు.